వివాహం విషయంలో దేవుని పైన ఆధారపడాలి. రెండవదిగా నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడాలి. ఆ విధంగా యవన బిడ్డలు ఎప్పుడైతే తమ జీవితాలను ఒక అవగాహన కలిగి తమ జీవితాల్లో జ్ఞానం కలిగి ఉంటారో వారి యొక్క జీవితాలు 3 పూలు 6 కాయలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయము 2వ వచనంలో వారు తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఈనాడు కూడా అదే ప్రక్రియ కొనసాగుతుందండి. దేవుని మీద తల్లిదండ్రుల మీద ఆధారపడడం మానేసి వారికి లోబడడం మానేసి ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా లేకుంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా వారు పోస్టులు పెడుతున్నారు. అవి చూసి మురిసిపోయి పై మెరుగులు చూసుకొని మోసపోతూ తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాం. ఆ వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనము చూస్తూ ఉంటున్నాం. ఇన్ని చూస్తూ ఉంటున్నప్పటికీ కూడా మరి మనము దేవుని పైన తల్లిదండ్రుల పైన ఆధారపడకపోతే మన జీవితాలు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటామని గ్రహించి వివాహాల కోసం ఎదురు చూస్తూ